వెంకటేష్ని మార్కెట్ వెంకటేష్ అంటారు. తీరిక లేకుండా మార్కెట్లో వ్యాపారం చేసుకుంటూ తన అభిమానించినటువంటి దేవుడి కోసం, తన అభిమాన కథానాయకుడి కోసం వెంకటేష్ యాదవ్ ఏ కార్యక్రమం జరిగినా హైదరాబాద్కి వచ్చేయటం, ప్రతి వేడుకలో వెంకటేష్ కనిపించడం, మాట్లాడుకోవటం. అటువంటి మనిషి, అటువంటి సోదరుడు ఒక్కసారిగా లేడనేటప్పటికీ చాలా ఆవేదన కలుగుతుంది. అలిపోయను మా మందారము కర్ణాటక రాష్ట్ర సింధూరము వెంకటేశన్నే బంగారము చిరంజీవి గారంటే తనకిష్టము వెంకటేశన్నే బంగారము చిరంజీవి గారంటే తన పంచప్రాణం. అందరి మనసుల్లోనూ ఒక చోటును సంపాదించుకున్నటువంటి వెంకటేష్ ఈరోజు మన ముందు లేరు అంటే చాలా బాధాకరమైన విషయం. నా యొక్క కుటుంబ సభ్యుని కోల్పోయినంతటువంటి బాధ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు కూడా స్టిల్ ఆ బాధను నేను అనుభవిస్తున్నాను. ఏ వ్యక్తి జీవితంలోనూ ఇలాంటి మరణం రాకూడదు. మనమైతే ఈ రాష్ట్రం వాళ్ళం అయినా అనేక వేరే రాష్ట్రంలో మనం ఎంత చేసినామో అంతకన్నా రెట్టింపు వెంకటేష్ గారు చేయడం జరిగింది. ఈ కొద్ది సందర్భాల్లో ఆయన దగ్గర నుంచి ఒక మెగా అభిమానం అంటే ఏంటో, ఒక చిరంజీవి అభిమానం అంటే ఏంటో నిలువెత్తు నిదర్శనం నాకు కనిపించింది. ఒక సేవా దృక్పథంగానే, ఒక సోషల్ సర్వీస్ చేద్దామని ఒక ఆశ కానీ ప్రతిసారి కూడా ఆయనలో క్లియర్గా మనకి కనిపిస్తుంది. కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఢిల్లీ కానీ, ఎక్కడన్నా కానీ ఆయన పిలుపు వచ్చినా రాకపోయినా వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చిరంజీవి గారి ద్వారా మాటలైనా అనిపించుకొని ఆయన ముఖం చూసి వస్తామని పోవడంలో ఎప్పుడూ ముందుండేవాడు. కొన్ని మేము ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ, ఏదన్నా కొన్ని సందర్భాల్లో కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరిగి కొంతమంది అభిమానుల్ని పోగొట్టుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మేము మా కుటుంబం తరఫున చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చరణ్ కానీ, బన్నీ కానీ, మిగతా మేవారందరం వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ జీవితాల్లోంచి వెళ్ళిపోయినటువంటి అభిమాన్ని మేము తేలేకపోయినా ఏదో మేము ఉన్నామంటూ వాళ్ళకు ఒక చేయూతనిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి సందర్భం జరిగింది. ఈవెన్ వెంకటేష్ అనే వ్యక్తి నాకు ఇంచుమించు చిరంజీవి గారు మెడ్రాస్లో ఆయన నటన జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి, ఆ బిగినింగ్ డేస్లో నుంచి నాకు వెంకటేష్ తెలుసు. అలాగే ఇక్కడున్న ప్రతి అభిమాని మీరందరూ కూడా నాకు తెలిసినంత వరకు మీరందరూ చాలా చిన్నపిల్లప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు మీరందరూ. ఒక్కొక్కరికి పేరు పెట్టి నేను పిలవలేకపోవచ్చు, బట్ ప్రతి వాళ్ళ ముఖం నాకు గుర్తుండే ఉంటుంది, లేటెస్ట్గా వచ్చిన అభిమానులందరితో సహా. ఈ వెంకటేష్ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు ఏ 100 days ఫంక్షన్ జరిగినాయి, ఏ ఆడియో ఫంక్షన్ జరిగినాయి, లేకపోతే మా ఇంట్లో ఏదన్నా ఒక ఫ్యాన్స్ తోటి షేర్ చేసుకునేటువంటి పర్సనల్ ఫ్యామిలీ సంబంధించినటువంటి ఏదన్నా ఒక ఈవెంట్స్ జరిగినాయి, అన్నిట్లోనూ పాపం తను ముందుండి వచ్చేవాడు. అలాగే చాలామంది అభిమానులు, మీలో చాలామంది వేలాది మంది అభిమానులు మా కుటుంబంలో జరిగే అనేక ఫంక్షన్స్కి అటెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. దురదృష్టం కొద్దీ వెంకటేష్ అతి దారుణమైనటువంటి ఆ ఉదయవిదారకమైన యాక్సిడెంట్లో తను ఉండటం అనేది నిజంగా అటు చిరంజీవి గారిని కాదు, మమ్మల్ని కాదు, చరణ్, బన్నీ, అంతేకాకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఎంత కలిసివేసిందో మేము అర్థం చేసుకోగలం. సో వెంటనే అందుకని ఆ రోజు యాక్సిడెంట్ అయిన వెంటనే అవైలబిలిటీలో నేను కానీ అన్నయ్య కానీ, యాక్చువల్గా యాక్సిడెంట్ అనేది ఆయన యాజ్ ఎ మినిస్టర్గా ఆయనకు సంబంధించిన విషయం కాదు, అది ఒక స్టేటు సంబంధించింది, లేకపోతే
ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి విషయం ఆ మినిస్టర్స్ జ్యూస్లో వెళ్తారు. కానీ జనరల్గా వెళ్ళాలి అనేటువంటి ఒక హ్యుమానిటీ దీంతో పాటు ముఖ్యంగా మనల్ని అభిమానించేటువంటి వెంకటేశ్వర లాంటి వ్యక్తి అక్కడ ఉన్నాడన్న మాటకి అన్నయ్య గారు కరిగిపోయి చాలా చాలా బాధపడి వెంటనే బయలుదేరుతూ నన్ను అడిగాడు, వెళ్దామా నా బాబు అని. నేను ఎప్పుడు రెడీగా ఉంటాను కాబట్టి వెంటనే అన్నయ్యతో పాటు కలిసి వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ నేను ఆ స్థలం దాకా వెళ్ళాను. ఇంకా ఆయనకు తప్పదు కాబట్టి ఆయన వరకు చూసి వచ్చి చాలా బాధపడ్డారు. ఏం చేద్దాం నా బాబు అంటే, సరే మిగతా అందరు అభిమానులు ఇక్కడ స్టేట్ వైడ్ అభిమానులందరితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఒక ఆర్థిక సాయం కోసం చరణ్, బన్నీ, అన్నయ్య అందరం కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాం. ఆ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు అభిమానులు కొంతమంది బెంగళూరు అభిమానులు కానీ, ఇటు రాష్ట్రానికి సంబంధించిన స్వామినాయుడికి సంబంధించిన అభిమానులు అంటే స్టేట్ వైడ్ అభిమానులు కానీ, వీళ్ళందరూ కూడా ఒకటి గొప్పగా రెస్పాండ్ అయింది ఏంటంటే, మేము కూడా అతనికి ఏదైనా చేస్తామని. ఇవాళ అభిమానులు అందరూ కలిసి ఎంతో కొంత 10 రూపాయల నుండి 1000 రూపాయల నుండి 1,00,000 రూపాయలు, నాకు ఎంతో తెలియదు ఎంత స్వామినాయుడు వచ్చింది, టోటల్ అమౌంట్ ఎంత, 6 lakhs. హ్యూజ్ అమౌంట్, యాక్చువల్గా చాలా మంచి అమౌంట్. అంతమంది కలుసుకొని ఇవ్వటం అంటే నాకు ఒక పక్కన నిజంగా వెంకటేష్ లాంటి వ్యక్తిని, మంచి అభిమాని పోగొట్టుకోవటం, బెంగళూరు సిటీ ప్రెసిడెంట్గా ఉండే ఆ వ్యక్తి, అతను డిస్ట్రిక్ట్ మన స్టేట్కి, అతను పోగొట్టుకోవటం ఎంత బాధగా ఉందో, ఈరోజు అతని కోసం అందరూ తలా ఒక చేయి వేసి అతని కుటుంబానికి ఆధారంగా నిలిచి సపోర్ట్గా నిలిచినందుకు అంటే ఒక రకంగా బాధతో పాటు ఒక రకంగా సంతోషంగా కూడా ఉంది, ఒక రకంగా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఏ అభిమాని నటుడి తాలూకు నటులు మన అభిమానులు కూడా ఎవరూ కూడా ఇంత గొప్పగా రియాక్ట్ అయిన సందర్భం లేదు. ఒకడైతే నేను చెప్పగలుగుతాను, మెగా ఫ్యామిలీ అంటే నేను ఎప్పుడు చెప్తాను అందరికీ, మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, బన్నీ, వీళ్ళే కాదు, భారతదేశంలో ఉన్న విదేశాల్లో ఉన్నటువంటి కోటాను కోట్ల అభిమానులందరూ కూడా మెగా ఫ్యామిలీ వ్యక్తులే. ఎవరికి ఏ సహాయం కావాలొచ్చినా మిగతా వాళ్ళు నిలబడతారు. ఈ యూనిటీ, ఈ ఫీల్ ఎప్పుడు పోగొట్టుకోవద్దు. నిజంగా చెప్పాలంటే వెంకటేష్తో ఒక దురదృష్టకరమైన డెత్, ఇలాంటి డెత్ మాత్రం ఎవరికి రాకూడదు. బట్ ఎక్కడున్నా సరే ఒకటి మాత్రం చెప్పగలను, వెంకటేష్ ఆత్మ 100% శాంతిస్తుంది. దేనికంటే నా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ ఏదో ఒక విధంగా కనీసం ఇలాగైనా సరే కలిసి ఉన్నారు. 100% ఒక స్ట్రాంగ్ యూనిటీ వచ్చింది అనేది అది కనుక అతని ఆత్మకి చేరితే మాత్రం నాకు తెలిసి అంతకంటే ఆనందం అతను కూడా ఉండదేమో. ఖచ్చితంగా అతను ఏ లోకంలో ఉన్నా ఇది చాలా సంతోషపడతాడు. మెగా ఫ్యాన్స్ అందరికీ తప్పనిసరిగా మనకి కనపడకుండా మనలో కూర్చున్న వెంకటేష్కి అందరికీ, ఇక్కడ కూర్చునే ఉన్నాడు అతను, మనలో ఇక్కడే ఉన్నాడు. అతను ఎక్కడున్నా అతని మనసు, అతని ఆత్మ ఈ మెగా అభిమానుల చుట్టూ, మెగా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది నేను మీరు అందరూ దృఢమైన మనకు నమ్మకం. అతను తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఇది నమ్మి తీరాల్సిందే. ఎవరైనా సరే ఇవాళ మంచి కార్యక్రమాలు అయినా చేసి ఫాలో అవుతున్నారంటే అది కేవలం మెగా అభిమానుల్ని చూసే ఇది జరుగుతోంది. ఎవరు ఏ హీరో అభిమానులు ఎవరు ఏం చేసినా, మంచి పనులు చేసినా, అభిమానులు అంటే ఊరికే ఆ గేట్ల దగ్గర హౌస్ఫుల్ చేయడానికిను అక్కడ అలర్లు చేయడానికి, ఓపెనింగ్ దండలకి ఇది కాదు బాబు. అభిమానులంటే వాళ్ళ శక్తిని సమాజానికి ఎలా ఉపయోగపడాలో ప్రప్రథమంగా ఆలోచించి వాళ్ళ యువత శక్తిని అంతటినీ సమాజం వైపు నడిపించింది చిరంజీవి గారు, నడిచింది చిరంజీవి గారి అభిమానులు, ఫాలో చేస్తుంది ఇతర హీరోలు, వాళ్ళ అభిమానులు. ఇందులో సందేహం ఏమీ లేదు. మన అభిమానులు ఇతరులే కాకుండా ఒక చాలా కల్చర్డ్ అభిమానులు ఎవరంటే మన అభిమానుల్లోనే కనిపిస్తారు. ఆ సంస్కారం మనకే ఉంది. ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మనకేదో జరిగింది, మన రాష్ట్రంలో ఒక రోడ్డు జరిగింది, మన అభిమానికి జరిగింది కాదు. ఎక్కడో ఉత్తరాఖండ్లో అసలు ఆ రోజు రియాక్ట్ అయిన విధం, వాళ్ళ ఆ స్టేజ్ మీదకి ఒక్కొక్కళ్ళు లక్షల మీద వేల మీద చెక్కులు తీసుకొచ్చి ఇచ్చిన విధం చూస్తే
నాకు అనిపించింది అన్నమాట, ఏమిటిది, ఏంటి, ఎక్కడో ఉత్తరాఖండలో ఎవరో చనిపోతే వాళ్ళకి మనం కనెక్ట్ అయ్యి ఇది మన దేశంలో జరిగింది అని అంత రియాక్ట్ అయ్యి తీసుకొచ్చి చిరంజీవి గారికి ఆ రోజు అన్ని లక్షల రూపాయలు, ఎంత 18 లక్షలు, యాక్చువల్గా 18 లక్షల చిల్లర ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది విడిగా తీసుకొచ్చి ఇచ్చారు, ఇంకొక 5 లక్షల రూపాయలు విడిగా కొంతమంది తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రోజు చేరలేని వాళ్ళు, ఏదో ఆ రోజు చేరలేని వాళ్ళు తర్వాత తీసుకొచ్చి ఇవ్వడం, ఇదంతా కలిపి తీసుకుని వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారికి ఇవ్వడం, ఇదంతా చూస్తే మన అభిమానులకి ఒక సంస్కారం విడిగా ఉందండి. ఆ సంస్కారాన్ని మనం నిలబెట్టుకోవడం కోసం కానీ, దాన్ని ప్రతిధ్వనించేలాగా చేయడం కోసం కానీ, మనం ఇటువంటి వెంకటేష్ లాంటి అత్యుత్తమ అభిమానికి ఇలా జరిగినప్పుడు మీరంతా ఇవాళ ఎందుకంటే వచ్చి మీరు ఎందుకు ఇచ్చి అతనికి మేము ఇచ్చాము, ఇంకా ఇవ్వబోతున్నాము, వాళ్ళ అమ్మాయిలను చదివించబోతున్నాము, ఇవన్నీ చేసినా కూడా అభిమానులు కూడా తమ వంతుగా వచ్చి మేము ఇవ్వాలి అని ఒక కుతూహలంతో ఇంత దూరం వచ్చి ఈ పని చేయడంలో మీకు తప్ప ఎవరికి ఆ సంస్కారం లేదండి. మీకు నమస్కారం. యాక్చువల్లీ 3 రోజుల నుంచి ఇంట్లో పడుకుని ఉన్నాను, ఒంట్లో బాగాలేదు, బ్యాక్ ప్రాబ్లం ఏదో వచ్చి. పర్వాలేదా మీరు రాగలరా అని అడిగితే ఎట్టి పరిస్థితిలోనూ వచ్చి కుంటుకుంటానో వచ్చి నేను మాట్లాడతాను అంటే వెంకటేష్ నా కళ్ళకి కనపడుతున్నాడు. అట్లా ఎప్పుడు వచ్చి అన్ని చోట్ల తిరిగి వచ్చి ఫైనల్గా గీతా ఆర్ట్స్లో సెటిల్ అయ్యి ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ అక్కడే కూర్చుని నేను కనపడే వరకు వచ్చి కూర్చుని నాతో కాసేపు మాట్లాడి వెళ్తాడనమాట. అతని విజిట్లో ఇది ఒక పర్టికులర్ రొటీన్. వచ్చి కూర్చుంటాడు, ఏమయ్యా ఏంటి అని అంటే ఆ జుట్టు వేసుకుని నవ్వుతూ అసలు నా కళ్ళకి ఇప్పుడు కనపడుతున్నాడు. తను ఇక్కడే ఉండి మన అందరినీ చూస్తున్నాడు. మీ సంస్కారానికి నేను చాలా సంతోషిస్తూ ఇంకెక్కువ మాట్లాడలే, మన వాళ్ళు ఇద్దరు మాట్లాడాలి కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. వీళ్ళు ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతుంది. అండ్ మీరు ఇచ్చిన ఐడియానే నాగబాబాయ్ వాళ్ళ ఆ థాట్ ఆయనకు వచ్చింది అనుకుంటా. అంటే ఈరోజు అంటే ఆయన చనిపోయిన రోజు 30th అక్టోబర్ 2013. ఆ రోజును నాగబాబాయ్ మెగా ఫ్యాన్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది. సో అది మీరు ఇచ్చిన ఐడియా. ఆ రోజు ఏదో బాధగా లేకపోతే వెంకటేష్ని తలుచుకుంటూ మనందరం మన ఇంట్లో కూర్చోకుండా అలా ఉండకుండా బయటకు వచ్చి ఇలాంటి ఒక అకేషన్లో ఇలాంటి ఆడిటోరియంలో లేకపోతే శిల్పకళ వేదికలో నాకు తెలిసి వెంకటేష్ చేసిన పనుల్ని సెలబ్రేట్ చేసుకోవాలి మనం. అదొక డేగా ఖచ్చితంగా నేను ఉంటే ఊర్లో నేను వస్తాను, బన్నీ ఉంటే వస్తాడు, నాగబాబాయ్ కానీ కళ్యాణ్ బాబాయ్ ఎవరున్నా డెఫినెట్గా ఆ రోజు మేము మీ అందరి కోసం సెలబ్రేషన్ ఇది. సో డెఫినెట్గా ఉంటామండి. ఒక మంచి ఐడియా. థ్యాంక్ యూ బాబాయ్, మా ఫ్యాన్స్ అందరికి ఇది ఇచ్చినందుకు. సుమారు 45 days పైన అయిపోయిందండి. ఆ వోల్వో బస్లో 40 మంది పైన చనిపోవడం జరిగింది. అంతకుముందు నాకు వెంకటేష్ నాకు బాగా దగ్గరగా ఒక 4 ఏళ్ళ నుంచి తెలుసండి. ఆరెంజ్ అప్పటి నుంచి నేను కలుస్తూ ఉన్నాను బాగా. అండ్ అతను ఎప్పుడు వచ్చినా మామూలుగా ఫ్యాన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఆల్బమ్స్ చూపించి ఫోటో దిగి వెళ్ళిపోతారు. బట్ వెంకటేష్ వచ్చినప్పుడు నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఒక ఫ్యాన్ని అప్పుడు వెళ్ళిపోతామంటే ఉండు కొంతసేపు అనేవాడిని. అంత పాజిటివ్ ఎనర్జీ ఉండేది తన చుట్టూ. కేవలం వచ్చి ఫోటో కోసం వచ్చినట్టు ఉండడు, ఏదో మన కోసం ఆలోచిస్తున్నట్టు లేకపోతే మన మంచి కోరుకున్నట్టు ఏంటో తెలియదు, ఒక మంచి ఆరా ఉంటుంది అతని చుట్టూ, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో వెంకటేష్ వెంటనే వెళ్ళిపోతూ ఉంటే నా షూటింగ్ నుంచి కానీ ఇంట్లో నుంచి ఫోటో దిగి నాకు కొంచెం బాగా వెంకటేష్ కూర్చో కాఫీ టీ తాగు అని చెప్పి ఇంకో 2 కాఫీలు తాగి ఇలాగా ఉండేది మాది. తను ఎప్పుడు ఇంటికి వచ్చినా నేను ఎప్పుడు కాదనేవాడిని కాదు. ఎప్పుడు వెంకటేష్ వచ్చినా నేను దిగి ఫోటోలు దిగి కానీ తను చేసిన కార్యక్రమాలు ఆ మంత్ కానీ ఆ నెల ఇవి చేసినని చూపిస్తూ ఉండేవాడు. సో నాకు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అతను చేసిన కార్యక్రమాల గురించి నాకు తెలుసు. బట్ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది కొంత, అతను చేసింది ఇంకా ఎంతో. ఆ ఫోటోలు కానీ అక్కడ ఉన్న జనాలు కానీ సరే నేను నాన్నగారు వస్తున్నామని చెప్పి కొంతమంది వచ్చినా నిజంగా వెంకటేష్ పోయాడు కేవలం ఒక మెగా ఫ్యాన్ కాదు, ఒక మంచి వ్యక్తి, సొసైటీకి కావాల్సిన ఒక మంచి వ్యక్తి పోయాడని అందరూ ఫీల్ అయ్యి ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు.
డెఫినెట్గా వెంకటేష్కి నాన్నగారే ఒక ఎగ్జాంపుల్. ఆయన ఆదర్శాలు కానీ ఆయన ఇవన్నీ ఆయన అనుకున్నవన్నీ ఆచరణలో పెట్టిన వ్యక్తిగా వెంకటేష్ ఉంటే, వెంకటేష్ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు వెంకటేష్ పనులు కానీ అవన్నీ ఆల్బమ్స్ చూస్తే ఇవాళ వెంకటేష్ నాకు ఒక ఎగ్జాంపుల్గా నిలిచాడు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఆర్థికంగా వెంకటేష్ పెద్ద ఉన్నోడేం కాదు, బట్ తనకున్న లిమిటేషన్స్లో కానీ తనకున్న దాంట్లోనే తన స్థాయికి మించి చేస్తున్నాడు. అంటే మేము ఇంకెంత చేయాలి, నేను కానీ బన్నీ కానీ నాగబాబాయ్ కానీ కళ్యాణ్ బాబాయ్ కానీ మాకున్నంత వరకు మేము ఎంతో చేస్తున్నాం, దీన్ని ఇంకో స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన నాకు మొదలు పెట్టించారు వెంకటేష్. 100 రూపాయలు సంపాదిస్తే మన నెలకి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు అవ్వడం కాదు, వెంకటేష్ 100 రూపాయలు సంపాదిస్తే దగ్గర 70 రూపీస్ తన లిటరలీ వాళ్ళకి ఇచ్చేవాడు. అంటే అది ఆ థాట్ ఎలా వచ్చింది తనకి, ఇట్స్ బ్యూటిఫుల్. అది నిజంగా అది వెంకటేష్ని ఉత్తనే వాళ్ళు గొప్పగా మనం చెప్పుకోవడం కాదు, వెంకటేష్ చేసిన పనులు కానీ తన్ని ఒక ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఇవాళ ఇంకెన్నో పనులు నేను మొదలు పెట్టాలని నేను డిసైడ్ చేసుకున్నాను. కర్ణాటకకి ఎప్పుడు వెళ్ళినా లేకపోతే ఎన్నో ఫంక్షన్స్ చేశాను, నాకు తెలిసి ఒక 2-3 ఫంక్షన్స్ చేశాను. నిజంగా ఎప్పుడో ముఠా మేస్త్రియో అంతకుముందు మొదలైన ఒక యూఫోరియా ఆ కర్ణాటకలో ఫ్యాన్స్ అక్కడ నుంచి పెరిగారు. అప్పటి నుంచి నాకు గుర్తుంది. అప్పటి నుంచి తన ఇదిగా అందరినీ పోగేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళినా ఒక పెద్ద ఎత్తున ఫంక్షన్స్ చేస్తూ కర్ణాటక కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లాగా మేము ఫీల్ అయ్యేటట్టు చేసిన వ్యక్తికి ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ నాగబాబు చెప్పినట్టు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా వాళ్ళ పిల్లోడు కలిశాను. ఆ అబ్బాయి నేను వైస్ ప్రెసిడెంట్ అండి అన్నాడు. నేను ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోకరా, డెఫినెట్గా ఫస్ట్ నువ్వు స్టడీస్ పర్స్యూ చేయండి, సో నీకు కావాల్సిన కాలేజ్ కూడా నేను వెతుకుతాను, స్కూల్ వెతుకుతానని చెప్పడం జరిగింది. అది డెఫినెట్గా స్వామినాయుడు గారి ఇంకెవరితో చెప్పి అది డెఫినెట్గా చేయడం చేస్తాను. పెద్ద మనసున్న మెగా అభిమానులందరికీ నమస్కారం. పర్టికులర్గా నాకు వెంకటేష్ గుర్తుండిపోతానికి మంచి రీజన్ ఏంటంటే, మామూలుగా ఫ్యాన్స్ వచ్చినప్పుడు అది అభిమానమే. అభిమానంతో ఏంటంటే కనిపించండి ఒక ఎక్సైట్మెంట్ ఒకరినొకరు తోసేసుకుంటూ ఉంటారు. అది ఒక ఆర్డర్లో వచ్చి ఫోటోలు దిగితే అందరూ దిగచ్చు, ఇంత థాట్ ఉండదు. చూసిన వెంటనే ఎక్సైట్మెంట్లో అందరి మీద పడిపోతారు. కానీ తన ఎక్సైట్మెంట్ కూడా ఆపుకుని, అరే మన హీరోలు ఇబ్బంది పడకూడదు అని తను ఒక బౌన్సర్ లాగా, అంటే మామూలుగా ఫ్యాన్స్ వస్తే మా ఆఫీస్ సైడ్ నుంచో లేదంటే మా సైడ్ నుంచో ఎవరినో ఒకరు పెట్టుకుంటాం, కానీ వెంకటేష్ వస్తే తనే చూసుకుంటాడు. అమ్మాయిల మీద పడకుండా వాళ్ళందరూ కరెక్ట్గా బిహేవ్ చేసేటట్టు, ఏదో మా ఆఫీస్ నుంచి తను అరేంజ్ చేసుకున్నట్టు బిహేవ్ చేస్తాడనమాట. సో అంత సంస్కారం ఉన్న వెంకటేష్ గారి వాళ్ళు నిజంగా లేకపోతాం. అండ్ నేను ప్లస్ ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా, నేను చెప్పకుండా నా పర్సనల్ పని మీద బెంగళూరుకి వెళ్ళినా, నాకు తనకి ఎలా తెలుస్తుందో నాకు తెలీదు, ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను. నేను అడుగుతాను, మీకు ఎలా తెలిసి నేను వచ్చానని. సార్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీరు అలా వస్తున్నారని చెప్పారు. నేను చెప్పుంచాను, మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా మీ పేరు మీద ఎవరైనా టికెట్ తీసుకున్నా, మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా టికెట్ తీసుకున్నా నాకు చెప్పాలి. అరే నా పర్సనల్ పని మీద వచ్చానన్నా కూడా ఏం పర్లేదు సార్ అని వచ్చి జస్ట్ కార్ వరకు దింపి నన్ను ఇబ్బంది పెట్టకుండా తను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. ప్రతి ఫంక్షన్లో ఎక్స్ట్రాడినరీ వెల్ బిహేవ్డ్ పర్సన్. అండ్ నాకు ఇవాళ మేము ఒక హిట్ సినిమా ఇచ్చినప్పుడు మీరు ఎంత గర్వపడతారో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. నేను అంటాను, నిజంగా ఒక హీరోకి ఫ్యాన్స్ ఉండాలంటే అదృష్టం ఉండాలి, కానీ ఇలాంటి ఫ్యాన్స్ ఉండాలంటే మాత్రం మేము పెట్టి పుట్టాలి.